నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. నవంబర్ 20, 2025 గురువారం రోజు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, గ్రహాలు ఇచ్చే ఫలితాలేంటి, ఆ గ్రహాల యొక్క సూచనలు ఈ అన్ని రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక ఈ రోజు గురువారము ప్రత్యేకంగా గురుగ్రహానికి ఆధిపత్యం వహించే రోజు ఈ రోజు. అయితే ఈ రోజు ఆ గురువు ఇచ్చే ఫలితం ఏంటంటే జ్ఞానము, ధర్మము, దానము, గురు కృప, ఆధ్యాత్మికతకు ఈరోజు అనుకూలమైనది. ఇది గురు భగవానుడు ఇచ్చే ఫలితము. అయితే నవగ్రహాలు ఎలా ఉన్నాయి, ఏ స్థానంలో ఉన్నాయి అంటే కనుక చంద్రుడు కర్కాటకంలో సంచారం చేస్తున్నాడు, సూర్యుడు బుధుడు వృశ్చికంలోను, గురుడు మిథునంలోను, శుక్రుడు కన్యలోను, కుజుడు మకరంలో ఉచ్చస్థితిలోను, శని భగవానుడు కుంభంలో స్వగ్రహంలోను, రాహు మీనంలోను, కేతు కన్యలోను సంచారం చేస్తున్నారు. అయితే వీరిచ్చే ఫలితాలు దేని మీద ఉన్నాయి అంటే కనుక చంద్రుడు కర్కాటకంలో సంచారం చేస్తుండడం వల్ల భావోద్వేగాలు, కోపము, ఆవేశము, అహంకారము ఇలాంటివి వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. మొదటి పాయింట్. తర్వాత కుటుంబము మీద ప్రేమ, దాతృత్వము ప్రధానంగా కనిపించేందుకు అవకాశాలు ఉన్నాయి. ధార్మిక కార్యక్రమాలకు ఈ రోజు అనుకూలము. అయితే ఇవి ఈ గ్రహాలు ఇచ్చే ఫలితాలు. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి చంద్రుడు మీ రాశిలోనే ఉన్నాడు కాబట్టి మానసికంగా ఉత్సాహంగా ఉండబోతారు. కుటుంబము, గృహ వాతావరణము చాలా ఈ రోజు అనుకూలంగా ఉండబోతోంది. పాత స్నేహితుల ద్వారా శుభ వర్తమానాలు, లాభాలు పొందబోతున్నారు. ఆధ్యాత్మిక దృష్టి పెరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక తలనొప్పి, అలసట మినహా ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించట్లేదు. మీకు పరిహారంగా శివాలయంలో మీ పేరిట పాలతోనూ బెల్లంతోనూ శివుడికి అభిషేకం చేయించుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. కలిసి వచ్చే రంగు తెలుపు రంగు. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి ఫలితాలు సూర్యుడు బుధుడితో వృశ్చికంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి మీ పనుల్లో చాకచక్యత ఉండడంతో పాటు త్వరగా పనులు అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఉన్నతాధికారుల ఆదరణ కనబడుతోంది. కొత్త ఒప్పందాలు లాభదాయకంగా ఉండబోతోంది. అయితే మాటల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక రక్తపోటును నియంత్రించుకునే ప్రయత్నంతో పాటు రక్తానికి సంబంధించినటువంటి రుగ్మతలు కానీ సమస్యలు కానీ వచ్చేందుకు అవకాశం కనబడుతోంది. పరిహారంగా సూర్యోదయ సమయంలో సూర్యుడికి నీరు సమర్పించి ఆ అరుణ స్తోత్రాన్ని మీరు చదువుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. కలిసి వచ్చే రంగు బంగారు రంగు. తదుపరి రాశి కన్య రాశి. ఈ రాశి వారికి శుక్రుడు, కేతు ఇద్దరు మీ రాశిలోనే సంచారం చేస్తున్నారు కాబట్టి మీలో సృజనాత్మక ఆలోచనలు, క్రియేటివిటీ థాట్స్ అనేది వచ్చేందుకు అవకాశం కనబడుతోంది. కానీ అవి వస్తాయి కానీ అస్థిరంగానే ఉంటాయి. మీరు ఆచరణలో పెట్టలేని పరిస్థితి కనబడుతోంది. అలాంటి వస్తే కనుక ఆచరణలో పెట్టే ప్రయత్నం చేసుకోండి. వృత్తిలో కొత్త మార్గాలు ఏర్పడతాయి, అందుకునే ప్రయత్నం చేసుకోండి. ప్రేమ విషయంలో మాత్రం జాగ్రత్తలు పాటించుకోండి. ఇబ్బందికరమైన సమస్యలు కానీ పరిస్థితులు కానీ ఎదురవ్వచ్చు. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక కడుపుకు సంబంధించినటువంటి ఉబ్బరం కలగడంతో పాటు జీర్ణ వ్యవస్థకు సంబంధించి డిస్టర్బెన్సెస్ వచ్చే అవకాశం కనబడుతోంది. పరిహారంగా దుర్గా అమ్మవారికి పసుపు దీపాన్ని పెట్టినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. కలిసి వచ్చే రంగు లేత పచ్చ రంగు.